అంటే ఏ జోనరా వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు ఫర్ యూ ఎస్పెషల్లీ సిద్ధుకి? అన్ని జానర్లు వర్క్ అవుతాయి. మీరు హారర్ ఫిల్మ్ చూసినా వర్కౌట్ అవుతుంది. రైట్. ఆ సినిమా కరెక్ట్ గా ఉండాలి, ఆ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే. ఈ జానరా అంటే బేసిక్ గా హ్యూమర్ నా మీద చాలా గట్టిగా వర్కౌట్ అవుతుందని నాకు అందరు చెప్పడం. రైట్. కానీ అందుకని అన్ని హ్యూమరేజీ అంటూ ఉంటారు. బట్ అది కూడా ఒక ప్రాబ్లం కదా, అదే ట్రాక్ లో వెళ్తూ ఉంటుంది మళ్ళీ. ఒక పాయింట్ తర్వాత ఇంకా సీరియస్ గా తీసుకోరు, అదే ఫిల్మ్స్ చేస్తుంటే రిడెండెన్సీ వచ్చేస్తుంది. రైట్. అండ్ దీనికి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారండి. బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల అలా వచ్చిందా, లేకపోతే వేరే వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం? బడ్జెట్ తక్కువ అవుతుందండి యాక్చువల్లీ. అలా ఎలా ముగ్గురు ఉంటే బడ్జెట్ ఎక్కువ అవ్వాలి కదా? అట్లా కాదు కదా, మీరు ఇప్పుడు ఏమంటారు, ముగ్గురిని మార్చి మ్యూజిక్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి. ఓకే. సో మనకేంటంటే అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఎవరైనా మనం ముగ్గురిని పిక్ చేసుకోవచ్చు. బట్ అదే మీరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను ముగ్గురిని పిక్ చేసుకోలేరు. సో బడ్జెట్స్ కూడా వేరీ అవుతాయి కదా. అప్కమింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి తక్కువ ఉంటుంది బడ్జెట్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఏంటంటే ఎక్కువ ఉంటుంది. ఓ, ఈ విషయం మాకు తెలియదు. అలా అని చెప్పి ఖర్చు తగ్గించడానికి చేసిన పని ఏం కాదండి ఇది. నేను అనుకోవడం స్కోర్ అవన్నీ కూడా శామ్సియస్ వాళ్ళందరూ చేస్తున్నారు, అందరూ టాప్ టెక్నీషియన్లే, అలా అని కాదు. బట్ ఈ సినిమాకి ఏంటంటే అలాగ మాకు కుదిరింది అంతే, అలా అనుకుని ఫస్ట్ నుంచి వెళ్ళాం మేము. పైగా ఎస్విసిసి బడ్జెట్ తక్కువ చేసే బ్యానర్ కూడా కాదు. హ్యాపీగా ప్రశాంతంగా అదేం లేదు, చాలా లావిష్ గా తీసాం సినిమా మేము, కానీ దాని గురించి ఏం చేయలేదు. అది జస్ట్ అట్లా ప్రతి సినిమాకు ఒక కుదురుతుంది, అట్లా కుదిరింది.